హలో డియర్ అస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్. అస్పిరెంట్స్, ఇదే మొదటిసారిగా మీరు నా క్లాసెస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ క్వాలిటీ నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. మీకు ఏమైనా ఓన్ సజెషన్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకేనా? ఎస్, చలో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టాపిక్స్. సో టాపిక్స్ ఏంటి అంటే, ఫస్ట్ టాపిక్ నౌరాదేహి శాంక్చురీ. నౌరాదేహి శాంక్చురీ. నెక్స్ట్, ఇండియా గ్రాంటెడ్ యుఎస్ శాంక్షన్స్ వేవర్ చాబహార్ పోర్ట్. చాబహార్ పోర్ట్కి సంబంధించిన న్యూస్. నెక్స్ట్, మోడల్ యూత్ గ్రామ సభ ఇనిషియేటివ్. దిస్ ఇస్ అబౌట్ గ్రామ సభ ఇనిషియేటివ్. నెంబర్ 4, అపాయింట్మెంట్ ఆఫ్ ద సిజేఐ ఆఫ్టర్ దట్ ఆపరేషన్ త్రిశూల్. ఫస్ట్ టాపిక్ ఇక్కడ మీకు కనబడుతున్న ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు? చూస్తే అవర్ ప్రజెంట్ సిజేఐ ఎవరు? బిఆర్ గవాయ్ గారు. హూ ఇస్ హీ? సూర్యకాంత్ గారు. అప్కమింగ్ అంటే నెక్స్ట్ సిజేఐ. సార్, అలా ఎలా మనకు తెలుస్తుంది? అసలు సిజేఐ నియామకం ఎలా ఉంటుంది, వీళ్ళ అపాయింట్మెంట్లో జరుగుతున్న ఒక సిస్టమ్ ఎలా ఉంది, దీని మీద ఏమైనా ప్రీవియస్ కేసెస్ ఉన్నాయా? ఇవన్నీ దీనికి సంబంధించిన ఇష్యూస్. ప్రెసెంట్ కాంటెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ మనం చూస్తున్న బిఆర్ గవాయ్ గారికి సంబంధించిన ఇష్యూ ఏంటంటే అపాయింట్మెంట్ ఆఫ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ప్రెసెంట్ మన బిఆర్ గవాయ్ గారు ఇక్కడ కనబడుతున్న నెక్స్ట్ పర్సన్. హీ ఈజ్ ద నెక్స్ట్ సీనియర్ మోస్ట్ జడ్జ్ ఇన్ సుప్రీం కోర్ట్. ఆయన్ని రిఫర్ చేయడం జరిగింది, సిఫార్సు చేయడం జరిగింది. నెక్స్ట్ సిజేఐగా తన ప్లేస్లో ఉండడానికి అర్హత ఉన్న వ్యక్తిగా దీనిని సిఫార్సు చేయడం జరిగింది. ఇది మనం కరెంట్ అఫైర్స్లో మాట్లాడుకుంటున్న ఫస్ట్ టాపిక్. అయితే ఈ టాపిక్ మనకి మేజర్గా ఇండియన్ పాలిటీకి సంబంధించిన అంశాల ప్రకారంగా చాలా ఇంపార్టెంట్. చెప్పాలంటే ఇప్పుడు ఈ టాపిక్ నుంచి మీకు క్వశ్చన్ వచ్చినా కూడా దెర్ ఈజ్ నో వండర్, అలాంటి ఇంపార్టెంట్ టాపిక్. అయితే ఇక్కడ ఒక టర్మ్ మీకు మెన్షన్ చేయడం జరిగింది. ఈ టర్మ్ ఏంటంటే, మే 14, 2025లో మనకి బిఆర్ గవాయ్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. 6 months గడిచిన తర్వాత, అంటే ఇక్కడ చూస్తే November 23, 2025 ఈయన రిటైర్మెంట్ ఉంది. బేసికల్గా సుప్రీంకోర్టు రిటైర్మెంట్ ఏజ్ ఎంత ఉంటుందంట మనకి 65 years ఉంటుంది. ఆ 65 yearsకి ఈయన చేరుకోవడం వల్ల ప్రెసెంట్ దాన్ని మనం డిక్లేర్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక సిస్టమ్, ఒక కల్చర్, ఒక ట్రెడిషన్ ఏంటంటే, ఈ సిజేఐ ఎవరైతే 1 month ముందు ఇంకా 1 month ఉంది రిటైర్మెంట్ అనగా, నెక్స్ట్ సిజేఐని ప్రకటించే ఒక ట్రెడిషన్, ఒక సాంప్రదాయాన్ని మనం చూడొచ్చు. ఈ కాంటెక్స్లో ఈయన తన ప్లేస్లో వచ్చే నెక్స్ట్ సిజేఐని ఇక్కడ సూర్యకాంత్ గారిని ప్రతిపాదించడం జరిగింది. ఈ ప్రతిపాదన అనేది మనకి తెలిపే ఆర్టికల్ ఏంటి అంటే, దట్ ఈస్ ఆర్టికల్ 124 subclass 2. దీని ప్రకారం ఏంటంటే, ప్రెసిడెంట్ షెల్ అపాయింట్ న్యూ సిజేఐ. ప్రెసిడెంట్ ఖచ్చితంగా ఒక సిజేఐని మనకి అపాయింట్ చేయడం జరుగుతుంది విత్ ద కన్సర్న్ ఆఫ్, విత్ ద అసెంట్స్ ఆఫ్. చూసుకుంటే మనకి ఇలా జడ్జెస్ వీళ్ళ సమ్మతి తర్వాత దీన్ని ఇవ్వడం జరుగుతుంది, అంటే వీళ్ళని అపాయింట్ చేయడం జరుగుతుంది. అయితే ఈయన చేసిన ఈ సిఫార్సు, ఈయన చేసిన ఈ రికమెండేషన్ కాస్త మనకి ఎవరికి బదిలీ చేయబడుతుందంటే, లా మినిస్టర్కి బదిలీ చేయబడుతుంది. ఇక లా మినిస్టర్ తరపు నుంచి చూసుకుంటే ఇది మన ప్రధానమంత్రికి బదిలీ చేయబడి తర్వాత ప్రెసిడెంట్ వద్దకు వెళ్ళి, తర్వాత ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో వీళ్ళకి ఓత్ అంటే ప్రమాణ స్వీకారం ఉండబోతుంది. ఇక్కడ మీ కాంటెక్స్ట్ ఏంటి? సిజేఐకి సంబంధించిన ప్రమాణ స్వీకారం ఎవరి ఆధ్వర్యం జరుగుతుంది? ద ఓత్ సెరమనీ ఈజ్ అకరింగ్ అండర్ ద ప్రెసిడెంట్స్ గైడెన్స్. ప్రెసిడెంట్ సమక్షంలో మనకి ఓత్ సెరమనీ జరుగుతుందని మనకు అర్థమవుతుంది. ఈ డీటెయిల్ రివ్యూ అంతా నేను ఇక్కడ తీసుకురావడం జరిగింది. అయితే ఈ రివ్యూ అంతా మీకు తెలియకపోయినా ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, దీని గురించి మాట్లాడుతున్న ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 124 subclass 2 మాట్లాడడం జరుగుతుంది. ఏంటి నెక్స్ట్ సిజే ఎవరు, ఆ సిజే రికమెండేషన్ ఏంటి, దాన్ని లా మినిస్టర్కి మనం బదిలీ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మొత్తంగా మనకు ఒక 4 కేసెస్ కనబడుతున్నాయి. సార్, ఎందుకు మీరు ఈ 4 కేసెస్ ఇప్పుడే మాట్లాడుతున్నారంటే, సిజేఐ నియామకం అనేది ఎప్పుడు కూడా మన దేశంలో ఒక డిస్ప్యూట్ లాగా కనబడింది, ఒక వివాదంలా కనబడింది. ఎందుకు వివాదంలా కనబడిందంటే, దీనికి సంబంధించిన ఇష్యూ అంటే నెక్స్ట్ సిజే ఎవరైనా రిఫర్ కానీ ఎవరు చేయడం జరిగింది? సిజేఐ చేయడమే జరిగింది. కాకపోతే మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ 74 subclass 1 ఏం చెప్తుంది? ఆర్టికల్ 74 subclass 1, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కెన్ అడ్వైజ్ ద అడ్మినిస్ట్రేషన్ టు ద ప్రెసిడెంట్. అంటే రాష్ట్రపతికి పరిపాలనలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే మంత్రి మండలి అడ్వైజ్ చేయడం జరుగుతుంది. మరి వీళ్ళని అపాయింట్ చేసే ఆ అధికారం ఎవరికి ఉంది?
ప్రెసిడెంట్కి ఉంది. మరి ప్రెసిడెంట్ ఎవరి ఎవరి అనుమతుల ప్రకారంగా, ఎవరి అడ్వైస్ల ప్రకారంగా అపాయింట్ చేయాలి? సో చూసుకుంటే మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అంటే కేంద్ర మంత్రి మండలి ప్రకారంగా ఆర్టికల్ 74 సబ్ క్లాస్ 1 ప్రకారంగా వీళ్ళని అపాయింట్ చేయాలి. కానీ ఇక్కడ ఈ సిస్టమ్ ఏం చెప్తుంది? సో ఈ 124 సబ్ క్లాస్ 2 ఏం చెప్తుంది? సో సీజీఐ తనకి నెక్స్ట్ ఎవరు సీజీఐ కావాలో ఆ రికమెండేషన్ కూడా ఇక్కడ లైక్ ప్రెసిడెంట్ తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి 2 రకాల వివాదాలు కనబడుతున్నాయి. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చెప్పిన నిర్ణయం మనకి తుది నిర్ణయమా, లేకపోతే సీజేఐ లేదా వీళ్ళనే మనం కొలీజియం అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఏంటి? కొలీజియం అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అంటే సీజేఐతో పాటు ఒక 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారు. వాళ్ళు ఇచ్చిన నిర్ణయాన్ని రాష్ట్రపతి ఒప్పుకోవాలా, లేకపోతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, తెలుగులో మనం ఏమంటున్నాం మంత్రి మండలి, వీరిచ్చిన నిర్ణయాన్ని మనం ఫైనలైజ్ చేయాలా? సో ఈ గొడవ, ఈ డిస్ప్యూట్ కాస్త మనకి చరిత్రలో ఒక 4 ఫేమస్ కేసెస్ రూపంలో కనబడుతున్నాయి. సో ఈ 4 ఫేమస్ కేసెస్ని మనం చూసుకుంటే సరిపోతుంది. అయితే ఈ కాంటెస్ట్లో మీకు కొలీజియం అంటే ఏంటో అర్థమైంది కదా. కొలీజియం అంటే నెక్స్ట్ వచ్చే సీజీఐని రికమెండ్ చేసే అధికారం ఇక్కడ మనకి సుప్రీంకోర్టు జడ్జెస్ కనబడుతుంది. ఆ గ్రూప్ని మనం కొలీజియం అని ఒక పేరుతో పిలుస్తున్నాం. సో దిస్ ఈస్ ద ఇష్యూ ఆఫ్ ద కొలీజియం. అయితే ఇక్కడ చూసుకుంటే సో మనకి రైవల్రీ వేటి మధ్య కనబడుతున్నాయి? ఆర్టికల్ 74 సబ్ క్లాస్ 1 వర్సెస్ ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 2. సో దీని మీద సరైన గైడెన్స్ మనకి రాజ్యాంగ రచన, సో కాన్స్టిట్యూషన్ మేకింగ్ టైంలో ఒక సరైన గైడెన్స్ లేకపోయింది. సో అందుకే ఈ డిస్ప్యూట్ మన కళ్ళ ముందుకు వచ్చింది. ఈ డిస్ప్యూట్ని మీ ముందుకి తీసుకురావడానికి ఒక షార్ట్ అండ్ స్వీట్ రివ్యూలో నోట్స్ తీసుకొచ్చా, ఇది చూసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేశానికి సీజీఐగా వర్క్ చేయాలంటే ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటంటే, సో హీ మస్ట్ బి ద సిటిజన్ ఆఫ్ ద ఇండియా, భారత పౌరుడై ఉండాలి. నెక్స్ట్ 5 ఇయర్స్ హైకోర్టులో జడ్జిగా పనిచేసిన అనుభవం ఉండాలి, లేదా 10 సంవత్సరాలు హైకోర్టులో అడ్వకేట్గా పనిచేసిన అనుభవం అన్న ఉండాలి. సో ఇవి మనకు చూసుకుంటే క్వాలిఫికేషన్స్, అంటే తనకు ఉండాల్సిన అర్హతలు. మరి నెక్స్ట్ కొలీజియం అనే ఒక వివాదం చూసుకుంటే మనకి ఫస్ట్ కేసు మనం ఎప్పుడు చూడొచ్చు అంటే లైక్ 1982లో చూడొచ్చు. ఇదే కేసుని మనం ఏమంటున్నామంటే ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసుని మనం చూడొచ్చు. ఈ ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఇక్కడ ఏం మనకి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందంటే, కొలీజియం అనేది మ్యాండేటరీ కాదు, కొలీజియం సిఫార్సు లేకుండా జస్ట్ మనం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క సలహాల పూర్వకంగా మనం అపాయింట్ చేయొచ్చు అనే ఒక వర్డిక్ట్ మనకి కేసులో కనబడింది. మరి నెక్స్ట్ కేసు చూసుకుంటే ఎగ్జాక్ట్గా ఒక 10 ఇయర్స్ తర్వాత 1993లో మనకు వచ్చిన కేసు ఏంటంటే సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో చూడండి, సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్. సో ఇక్కడ మనకి రికార్డ్ అంటే సుప్రీంకోర్టు తను ఇచ్చిన కేసెస్ని రికార్డ్ చేసుకునే అధికారం తనకి ఆ ఒక వెసులుబాటు మనకు కల్పించబడింది. దాన్ని చూస్తే మనం ఆర్టికల్ 129లో అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? సో సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏమని చెప్పడం జరిగిందంటే, కొలీజియం వ్యవస్థ అనేది ఇది ఉండాల్సిందే, ఇది చెప్పిన నిర్ణయాలకు అనుగుణంగా బిహేవ్ చేయాల్సిందే అని ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు కొలీజియం అంటే ఇక్కడ చూడండి, సిజేఐతో పాటు ఒక 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ని ఎప్పుడు హైకోర్టుకి జడ్జెస్ని అమలు పరిచే టైంలో వీళ్ళని మనం సిజేఐగా రిఫర్ చేయాలి అని ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఈ కేసులో ఇవ్వడం జరిగింది. సో ఇలా ఇవ్వడం జరిగితే సిజేఐ ప్లస్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఇక్కడ ఉన్నారు. మరి వీళ్ళ నిర్ణయమే ఫైనల్ అయినప్పుడు మరి ఆర్టికల్ 74 సబ్ క్లాస్ 1 వీళ్ళ నిర్ణయం, సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయం ఏమన్నట్లుగా? సో అప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య రైవలరీ అంటే మనకు చూస్తే, సో రైవలరీ అంటే మళ్ళీ మనం చూస్తే ఒక వివాదం కనబడుతుంది. మరి నెక్స్ట్ మనకి థర్డ్ టైంలో చూసుకుంటే, సో ఇది మనకి 1999లో అప్పుడు మన ప్రెసిడెంట్గా కేఆర్ నారాయణ గారు ఉండడం జరిగింది. సో ఈ కేఆర్ నారాయణ గారు ఒక రాజ్యాంగపరమైన సలహా, అడ్వైజ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ ఇష్యూని రైజ్ చేయడం జరిగింది సుప్రీంకోర్టుని. సో సుప్రీంకోర్టు ఇక్కడ కూడా సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏమని చెప్పడం జరిగిందంటే, సో కొలీజియంని ఖచ్చితంగా మస్ట్ బి ఫాలోడ్, ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అని ఇక్కడ తీర్పు ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు ఇక్కడ కొలీజియం అంటే ఏంటంటే సిజేఐ ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ని ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జెస్ని అమలు పరిచే టైంలో వీరిని మనం కొలీజియంగా తీసుకోవాలి అని ఒక తీర్పు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో గాయస్ కొంచెం జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ 1982లో ఒక కేసు, ఈ కేసులో అసలు కొలీజియం అవసరమే లేదు అని ఇవ్వడం జరిగింది.
నెక్స్ట్ 1993లో మరొక కేసు. ఈ కేసులో ఏంటి, హైకోర్టు జడ్జిల్ని అమలు పరిచే టైంలో కొలీజియం నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకోవాలి. అక్కడ కొలీజియం అంటే CJI+2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇది కాస్త ఆర్టికల్ 74 సబ్ క్లాస్ 1ని సవాల్ చేస్తుంది, దాన్ని ఛాలెంజ్ చేస్తుంది. నెక్స్ట్ కేసు చూసుకుంటే కేఆర్ నారాయణ గారు మనకి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక రాజ్యాంగ పరమైన సలహాని అడగడం జరిగింది. అడిగితే మనకు సుప్రీంకోర్టు ఏంటి, CJI+4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ని ఆ కొలీజియంగా తీసుకొని సుప్రీంకోర్టు జడ్జెస్ని అమలు పరిచే టైంలో వీరందరినీ కొలీజియంగా తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది. అయితే మన దేశంలో ఒక డ్రాస్టికల్ చేంజ్ 2014లో రావడం జరిగింది. దాని పేరే NJAC. NJAC అంటే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిటీ. సో ఇక్కడ థింగ్ ఏంటంటే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిటీ అనే ఒక కమిటీ వచ్చింది. ఇది మన దేశంలో 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇది మన దేశంలో ఒక కాన్స్టిట్యూషనల్ బాడీగా మన దేశంలో అవతరించడం జరిగింది. సో అప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, ఇక్కడ కొలీజియం ఏంటంటే CJIతో పాటు ఒక 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ని తీసుకున్న తర్వాత అదనంగా లా మినిస్టర్ని కూడా ఇందులో తీసుకోవాలి. లా మినిస్టర్తో పాటు PM నామినేట్ చేసిన ఒక 2 ఎమినెంట్ పర్సనాలిటీస్ని కూడా తీసుకోవాల్సిన అవసరం ఇక్కడ వచ్చింది. సో ఈ కండిషన్లో థింగ్ ఏంటంటే మనకి లాకి సంబంధించిన వ్యక్తులు మనకి 3 కనబడుతున్నారు. లాకి కాకుండా నాన్ జ్యుడిషియరీ వ్యక్తులు కూడా 3 కనబడుతున్నారు. ఇక్కడ ఏ 2 అపోజ్ చేసినా కూడా వీళ్ళ నిర్ణయం అనేది రాంగ్ అయిపోతుంది. వీరు ఎవరైతే సిఫార్సు చేస్తారో వాళ్ళు నెక్స్ట్ CJIగా కనబడరు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో అందువల్ల సుప్రీంకోర్టు మళ్ళీ ఏం చేసిందంటే 2015లో ఈ NJAC అనేది చెల్లుబాటు కాదు అని దీన్ని కొట్టివేసి మళ్ళీ తర్వాత కొలీజియం నిర్ణయమే ఇక ఫైనల్ అని చెప్పడం జరిగింది. ఇలా మన దేశంలో సుప్రీంకోర్టుకు సంబంధించిన CJIని రికమెండ్ చేసే ఇష్యూస్లో మనం ఇలా కొన్ని డిస్ప్యూట్స్ని, కొన్ని కేసెస్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఇవి ఎస్పెషల్లీ కరెంట్ అఫైర్స్లో కనబడ్డా కూడా నెక్స్ట్ మనకి పాలిటీ సెషన్లో వెరీ 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 ఇంపార్టెంట్ అని మనం చూడొచ్చు. సో ఇంతవరకు మీరు చూసారు కాబట్టి నేను క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా. నా క్వశ్చన్ ఏంటంటే, సో సుప్రీంకోర్ట్ ఆర్ జ్యుడిషియరీ అనేది మన దేశంలో మన కాన్స్టిట్యూషన్లో ఎన్నో పార్ట్, తెలుగులో అయితే ఎన్నో భాగంలో ఉంది. అండ్ ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు దీనికి స్టిపులేట్ అయిపోయి ఉన్నాయో తెలిస్తే కింద కామెంట్ చేయండి, తెలియకపోతే తెలుసుకున్నా సరే కామెంట్ చేయండి. ఓకే, యా. నెక్స్ట్ ఇష్యూ నౌరాదేవి వైల్డ్ లైఫ్ సాంక్చురీ. సో నౌరాదేహి వైల్డ్ లైఫ్ సాంక్చురీ. మరి నౌరాదేహి వైల్డ్ లైఫ్ సాంక్చురీ అంటే ఏంటి, ఎందుకు న్యూస్లో ఉంది, అసలు ఏం మాట్లాడుకోబోతున్నాం అనేది ఇప్పుడు ఇష్యూ. సో బేసికల్గా నౌరాదేహి వైల్డ్ లైఫ్ సాంక్చురీ అనేది మనకి మధ్యప్రదేశ్లో దట్ ఇట్ ఈస్ లొకేటెడ్ బిట్వీన్ యమునా అండ్ నర్మదా బేసిన్స్. సో యమునా పైన చూస్తే మనకి యమునా, కింద చూస్తే నర్మదా అండ్ అప్పర్ బేసిన్స్ ఆఫ్ ది వింధ్యా రేంజ్లో ఇది మనకి కనబడుతుంది. సో ఎందుకు సార్ ప్రెసెంట్ మనం దీని గురించి మాట్లాడుకుంటున్నామంటే, అఫ్ కోర్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఏంటి, చీతాస్. సో చీతాస్ మన దేశంలో 1952లో కంప్లీట్గా ఎక్స్టింక్ట్ అయిపోవడం జరిగింది. ఆ తర్వాత చీతాస్కి సంబంధించిన, సో చీతాస్ అంటే మన దేశానికి సంబంధించిన ఒక రిచ్ బయోడైవర్సిటీ, మళ్ళీ వాటిని రీఇంట్రడ్యూస్ చేయాలని ఒక ఆలోచన మన దేశంలో 2022లో రావడం జరిగింది. దీన్నే మనం ప్రాజెక్ట్ చీతా అని పిలవడం జరుగుతుంది. సో ఆ టైంలో మనం ఆఫ్రికాలో ఉన్న నమీబియా కానీ, సౌత్ ఆఫ్రికా కానీ ఇలాంటి దేశాల నుంచి కొన్ని చీతాస్ని మనం మొట్టమొదటిసారిగా 2022లో కూనో నేషనల్ పార్కులో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత వెరీ రీసెంట్గా 2024లో గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ చూస్తే మనకి నౌరాదేహి వైల్డ్ లైఫ్ సాంక్చురీలో ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో మనం చూసుకుంటే, సో దిస్ ఇస్ ద స్టేట్ మ్యాప్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఓకేనా, ఇది మనకి స్టేట్ మ్యాప్ ఆఫ్ మధ్యప్రదేశ్ని మనం ఇక్కడ అడ్రస్ చేయొచ్చు. సో ఈ మధ్యప్రదేశ్లో ఇంతకుముందు మనం ఇదే రేంజ్లో లైక్ కూనోలో ప్రవేశపెట్టడం జరిగింది, ఇప్పుడు గాంధీ సాగర్లో ప్రవేశపెట్టడం జరిగింది, వెరీ రీసెంట్గా ప్రెసెంట్ ఇక్కడ నౌరాదేహి వైల్డ్ లైఫ్ సాంక్చురీలో ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇందుకు మనం ఈ న్యూస్ని మాట్లాడుకోవడం జరుగుతుంది. ఓకేనా, ఎస్. చీతాస్ అంటే మీకు తెలుసు కదా, ఇలా ఈ కళ్ళ నుంచి ఇలా నల్లని చారులు మనకు కనబడుతుంటాయి, ఇలాంటివి చీతాస్ అన్నట్టుగా. అయితే ఈ కరెంట్ అఫైర్స్ని నేను ఒక 4 సెగ్మెంట్గా మాట్లాడుతున్నాను. ఫస్ట్ వాట్ ఈస్ అంటే ఏంటి, మనం ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే, సో మనం చూస్తున్న ఈ నౌరాదేహి వైల్డ్ లైఫ్ సాంక్చురీ అనేది ఇట్ ఈస్ ద ఇండియాస్ లార్జెస్ట్ సాంక్చురీ. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇది ఇలా అడిగే ఛాన్స్ మనకు ఉంది. సో అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ అప్పర్ వింధ్యా రేంజెస్. సో చూసుకుంటే మనకి
వింధ్య హిమాలయాలకి పైగానే కనబడుతుంది. సారీ, వింధ్య పర్వతాలకి మనకి పైగానే కనబడుతుంది. ఇలా 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 చూసుకుంటే ఇలా వింధ్య పర్వతాలకి మనకి ఇలా పైన మనకి లొకేట్ అయినట్లు కనబడుతుంది. ఓకేనా? నెక్స్ట్ మరి వీటి లొకేషన్ చూసుకుంటే ఎస్పెషల్గా కొన్ని డిస్ట్రిక్ట్స్ అండి. డిస్ట్రిక్ట్స్ గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు, బట్ చెప్పడం నా బాధ్యత కదా. ఎస్, చూసుకుంటే సాగర్ డిస్ట్రిక్ట్, దామో డిస్ట్రిక్ట్, నర్సింగపూర్ డిస్ట్రిక్ట్, ఈ 3 డిస్ట్రిక్ట్స్లో. సో చూసుకుంటే ఎస్, ఇందుకోసం మన మ్యాప్ని కూడా తీసుకురావడం జరిగింది. ఎస్, దిస్ ఇస్ సాగర్ డిస్ట్రిక్ట్. సో దిస్ ఇస్ సాగర్ డిస్ట్రిక్ట్, దిస్ ఇస్ దామో డిస్ట్రిక్ట్, దిస్ ఇస్ నర్సింగ్పూర్ డిస్ట్రిక్ట్. ఈ 3 డిస్ట్రిక్ట్లో ఇది మనకి లొకేట్ అవ్వడం జరిగింది. ఇట్ ఈస్ ఇండియాస్ లార్జెస్ట్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ మనం చూడొచ్చు. అండ్ తర్వాత చూసుకుంటే మేజర్గా ఇట్ ఈస్ లొకేటెడ్ బిట్వీన్ యమునా రివర్ అండ్ నర్మదా రివర్. బట్ లోకల్గా వాటికి సంబంధించిన కొన్ని ట్రిబ్యూటరీస్, వీటిని కూడా గుర్తుపెట్టుకున్నా పర్లేదు. సో ఇక్కడ చూసుకుంటే మనకి బామ్నర్ రివర్ అండ్ కోప్రా రివర్ అండ్ బేర్మా రివర్, ఈ 3 రివర్స్ కూడా ఈ ప్లేస్లోనే ఫ్లో అవుతున్నాయి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఎస్, సో చూసుకుంటే సాగర్, దామో, నర్సింగపూర్, బామ్నర్, కోప్రా, బియమ్రా రివర్స్, ఇవి ఈ లొకేషన్లో, అంటే మనం చూస్తున్న ఈ నవరాదేహి వైల్డ్ లైఫ్ సాంక్చురీ లొకేషన్స్లో మనకి కనబడుతున్న థింగ్స్. అయితే హిస్టారికల్గా మనం చూసుకుంటే, సో దిస్ ఇస్ ద ఫేమస్ టు కన్జర్వ్ ద సెంట్రల్ ఇండియన్ ఫానా అండ్ ఫ్లోరా. ఇక్కడ చూసుకుంటే మనకి రెడ్, బ్లాక్ అండ్ అల్యూవియల్ సాయిల్స్ కూడా కనబడుతున్నాయి. సో మనకి రెడ్ సాయిల్ కనబడుతుంది, అని అర్థం ఏంటి? ఈ సాయిల్లో మేజర్ థింగ్ మనకి ఐరన్ ఆక్సైడ్ మనకి కనబడుతుందని అర్థం. బ్లాక్ సాయిల్ కనబడితే మనకేంటి? సో ఈ సాయిల్లో కూడా మనకి ఐరన్ కనబడుతుంది. అండ్ దాంతోపాటు డెక్కన్ ప్రాప్స్, దక్కన్ నాపరాళ్ళు లేదా ఇగ్నేషియస్ రాక్స్ కూడా ఫామ్ అయిందని మనకు అర్థమవుతుంది. ఇక అల్యూవియల్ సాయిల్స్ మనకి ఎందుకు కనబడుతున్నాయి? డెఫినెట్గా రివర్స్ ఏ రేంజెస్లో అయితే ఫ్లో అవుతుందో ఆ రేంజెస్లో మనకి డెఫినెట్గా అల్యూవియల్ సాయిల్స్ కనబడుతుంది. అండ్ ఈ రేంజ్ మొత్తం కూడా మనకి డెసిడియస్ ఫారెస్ట్లు, అంటే తెలుగులో ఆకురాల్చు అడవులు ఈ ప్లేస్లో కనబడుతున్నాయి. అండ్ ఇదే ప్లేస్ని మనం చూసుకుంటే ఒక 250 యానిమల్ స్పీషీస్ వరకు కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు అని తెలుస్తుంది. ఇక దీని ఫీచర్స్ మనం చూసుకుంటే అప్రాక్సిమేట్లీ మీన్ సీ లెవెల్ చూసుకుంటే 400 to 600 feet హైట్లో ఇది మనకు కనబడుతుంది. అండ్ దాంతోపాటు రిచ్ యాన్యువల్ రెయిన్ఫాల్ కూడా మనకు కనబడుతుంది. అప్రాక్సిమేట్లీ 1200 millimeter రెయిన్ఫాల్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఎస్. సో అయితే ప్రాజెక్ట్ చీటా ఇది మన దేశంలో చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేశంలో 1952లో ఇక్కడ కనబడుతున్న ఈ జంతువు కంప్లీట్గా మన దేశంలో ఎక్స్టింక్ట్ అయిపోవడం జరిగింది, అంటే మన దేశంలో కనబడట్లేదు అని అర్థమైంది. సో తర్వాత మళ్ళీ మనం రీఇంట్రడ్యూస్ చేయాలన్న ఆలోచనతో చూసుకుంటే 2022లో మనం కూనో నేషనల్ పార్క్లో నమీబియా నుంచి తీసుకొచ్చిన కొన్ని చీతాస్ని ప్రవేశపెట్టాం. తర్వాత గాంధీ సాంక్చురీలో సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకొచ్చిన ఇంకొన్నిటిని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించిన మ్యాప్ అండి. ఇక్కడ చూసుకుంటే సాత్పురా రేంజ్, సో వింధ్యా రేంజ్, సో ఇలా ఇక్కడ మనకి కూనో నేషనల్ పార్క్ కనబడుతుంది. ఇదంతా మనకి గాంధీ సాగర్ నేషనల్ పార్క్. సో ఇక్కడ చూసుకుంటే బాంధవ్గర్ నేషనల్ పార్క్, పన్నా నేషనల్ పార్క్, ఇలా మనకి రివర్స్ ఫ్లో అవుతాయి. ఇదంతా యమున. ఇక్కడ చూసుకుంటే మనకి ఇదంతా నర్మదా సెషన్, ఇలా మనకి అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? సో ఇదండి రివర్స్. సో దిస్ ఈస్ వీఆర్ అడ్రసింగ్ యమునా రివర్ అండ్ దిస్ ఈస్ వీఆర్ కాలింగ్ నర్మదా రివర్. సో మనం చూసుకుంటే ఈ ఎంటైర్ ప్లేస్లో మనం చూసుకున్న నవరాదేహి వైల్డ్ లైఫ్ సాంక్చురీ లొకేట్ అయ్యింది. ఓకే, ఎస్. సో ఇంకొన్ని అడిషనల్ పాయింట్స్. సో మధ్యప్రదేశ్ గురించి. మధ్యప్రదేశ్ చూసుకుంటే క్యాపిటల్ భోపాల్, లార్జెస్ట్ సిటీ ఇండోర్. సో గవర్నర్ వచ్చేసి మంగూభాయ్ సి పటేల్ గారు, సీఎం వచ్చేసి మనకి మోహన్ యాదవ్ గారు. సో బీజేపీ ఇక్కడ ఫామ్లో ఉంది. సో టోటల్గా అసెంబ్లీ సీట్స్ 230 ఎమ్మెల్యే సీట్స్. ఇక రాజ్యసభ చూసుకుంటే 11, లోక్సభ చూసుకుంటే 29. సో ఈ ప్రాక్టీస్ కూడా చేయండి, ఎందుకంటే ప్రతిసారి మనం లోక్సభ సీట్స్ ఎన్ని, రాజ్యసభ సీట్స్ ఎన్ని, ఎమ్మెల్యే సీట్స్ ఎన్ని, సీఎం ఎవరు, గవర్నర్ ఎవరు. సో వీడియో చూసిన మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, ఎంతమందికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాకుండా మిగతా 5 రాష్ట్రాల సీఎంలు, గవర్నర్లు తెలుసు? హానెస్ట్గా చెప్పండి, గుండెల మీద చేసుకొని చెప్పండి. సో తెలియట్లేదంటే మీ ప్రిపరేషన్ ఏ రేంజ్లో ఉందో ఒకసారి. ఓకే, ఎస్. నెక్స్ట్ చూసుకుంటే మీకోసం కొన్ని క్వశ్చన్స్ ఇచ్చా. ఎందుకు ఇక్కడే మనం చీతాస్ని ప్రవేశపెట్టాలి? తర్వాత వై ప్రాజెక్ట్ చీతా ఇన్ ఇండియా, రీజన్ ఏంటి? సో రీజన్ ఏంటంటే ఏం లేదు, జస్ట్ మనం వీటిని న్యాచురల్ హెరిటేజ్గా ఇంతకుముందు భావించే వాళ్ళం, అది మన దేశంలో కనబడకుండా పోయింది. తిరిగి మళ్ళీ దాన్ని మన దేశంలో పునఃప్రవేశపెట్టాలి, రీఇంట్రడ్యూస్ చేయాలనే కారణంతో దీన్ని తీసుకొచ్చాం. ఎందుకు ఇదే ప్లేస్ని మనం బెటర్ పొజిషన్గా చూసుకున్నామంటే, మనకి వాస్ట్ రేంజ్ ఆఫ్ గ్రాస్ ల్యాండ్స్ కానీ, జనాభా లేని ఏరియాస్ కానీ, సో మంచి డెసిడ్యూస్ ఫారెస్ట్ కానీ, మంచి ఫ్లోరా అండ్ ఫానా కానీ ఈ రేంజ్లో లొకేట్ అయింది కాబట్టి మనం తీసుకున్నాం. సో కన్జర్వేషన్ స్టేటస్ ఆఫ్ ది చీతాస్ని మనం అబ్జర్వ్ చేస్తే, ఇది గుర్తు పెట్టుకోకుండా పర్లేదు, బట్ చెప్తున్నాం. ఐయుసిఎన్ చూసుకుంటే ఇది మనకి IUCN అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ నేచర్. ఇందులో చూసుకుంటే మనకి వల్నరబుల్ లిస్ట్లో ఉంది. నెక్స్ట్ సైటిస్ అంటే కన్వెన్షనల్ లైక్ ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ఇన్ ఎండేంజర్ స్పీషీస్.
ఇందులో చూసుకుంటే మనకి అపెండిక్స్ 1లో ఉంది. తర్వాత ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, వన్యప్రాణి సంరక్షణ చట్టం చూసుకుంటే ఇది మనకి షెడ్యూల్ 2లో మనకి ఉండడం జరిగింది. ఓకేనా? ఎస్. సో నెక్స్ట్